హాయ్ మ్యామ్. హాయ్. యాక్చువల్లీ మా సిస్టర్కి 14 years మ్యామ్. పీరియడ్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, చాలా నీరసంగా ఉంటుందని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ నార్మలేనా మ్యామ్? యాక్చువల్లీ 10 to 19 years అనేది అడాలసెంట్ ఏజ్ గ్రూప్ వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే ఒక నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ 21 to 45 days లోపు రావచ్చు. ఇంకా వీళ్ళకి బ్లీడింగ్ 4 to 8 days వరకు ఉండొచ్చు. ఇది నార్మల్ థింగ్. ఎప్పుడైతే 1 or 2 hours కూడా ప్యాడ్ చేంజ్ చేసుకో రావడము, లేకపోతే బ్లీడింగ్ లో ఎక్కువ గడ్డలుగా బ్లీడింగ్ అవ్వడము, ఓవర్ నైట్ ఒక నైట్ లో 2-3 సార్లు ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సి రావడము, దీన్ని మనం హెవీ బ్లీడింగ్ గా కన్సిడర్ చేస్తాము. యాక్చువల్లీ ఇలా ఎక్కువ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అంటారు మ్యామ్? అది మెచ్యూరిటీ వచ్చిన ఫస్ట్ 2 years వరకు కూడా ఆ హెచ్పిఓ యాక్సిస్ అనేది ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. సో పీరియడ్స్ అటు ఇటు కావడము, ఎక్కువ రోజులు ఉండడం, లేకపోతే తక్కువగా అవడం, ఇట్లాంటివి ఉంటుంది. ఇది యానోవులేషన్ అంటాము. ఇది నార్మల్ థింగ్. ఆ యాక్సిస్ మెచ్యూర్ అవ్వడానికి అడిక్వేట్ రెస్ట్ ఉండడం, మంచి డైట్ ఉండడము. ఓకే మ్యామ్. సో దీనికి ఏం చేయాలంటారు మ్యామ్? ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, పాప బలహీన పడుతుంది, నీరసం అవుతుంది, యాక్టివ్ గా ఉండట్లేదు అన్నప్పుడు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే మంచిది. దానికి తగిన రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రక్తం ఎంత ఉంది, థైరాయిడ్ ఇబ్బంది ఏమైనా ఉందా, ఇతర హార్మోన్ టెస్ట్ ఏమైనా అవసరం ఉంటాయా అని, ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి తగినట్లు మనం మందులు సజెస్ట్ చేస్తాము. ఈ వయసు పిల్లల్లో పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడము, బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడంతో పాటు రక్తహీనత రాకుండా ఉండడం, అంటే రక్తం తగ్గకుండా ఉండడం చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఏషియన్ హాస్పిటల్స్, కడప. యువర్ హెల్త్ అవర్ ప్రయారిటీ. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.